అందరికీ నా నమస్కారాలు. అలాగే ఇక్కడ ఉన్నటువంటి బీఓడి మెంబర్స్ అందరికి కూడా నమస్కారాలు. చాలా సంతోషం ఇదే హాల్లో మళ్ళా సంవత్సరానికి రావడం, మిమ్మల్ని అందరినీ చూడడం. సో బాగున్నారని అనుకుంటా. అందరూ నల్లమాడ మండలంలో ఉన్న వాళ్ళందరూ బాగున్నారా? ఓకే, సంతోషం. ఇంకా ఈ రోజు చాలా మంది డైరెక్టర్లు కూడా రావడం జరిగింది. మేము వస్తాం అని చెప్పి నల్లమాడకి ఎక్కువ మంది వచ్చినారు. సో మిమ్మల్ని అందరినీ కలవడానికి. సో వాళ్ళకి కూడా చాలా సంతోషం వాళ్ళు రావడం. చాలా బ్యాంకుల్ని మనం స్టార్ట్ చేసినాం. 7 బ్యాంకులు అంటే 2 సంవత్సరాలు 2 బ్యాంకులకి, 1 సంవత్సరం 5 బ్యాంకులకి. సో ఈ 7 బ్యాంకులు చూసినప్పుడు చాలా ఆనందం అనిపిస్తుంది. అంటే మేము ఎప్పుడు ఆర్డిటీలో ఏం చూస్తున్నాము అంటే ఈ రోజుకి ఆర్డిటీకి 56 సంవత్సరాలు. సో 50 సంవత్సరాలకి 3 పదాల పైన పనిచేయాలని అనుకున్నాం. సో 3 పదాలు ఏమేనంటే గౌరవం, మార్పు, సమానత్వం. సో ఈ సమానత్వం కానీ, మార్పు కానీ, గౌరవం కానీ కావాలన్నప్పుడు ఖచ్చితంగా ఆర్థికంగా ఎదిగినప్పుడే మనమందరం నిజంగా గౌరవాన్ని పొందగలం, మార్పుని చూడగలం, సమానత్వాన్ని చూడగలం అని నేను గట్టిగా నమ్ముతా. ఎందుకో నమ్ముతానంటే ఆర్డిటీకి ఈరోజు ఆ 3 పదాలు ఉండొచ్చు, కానీ మన బ్యాంకులు కూడా ఈ 3 పదాలు చాలా బాగా పనికొస్తాయి. సో ఎందుకు పనికొస్తాయి అని అన్నప్పుడు, నువ్వు లోన్ తీసుకో, నీ డబ్బులనే నువ్వు బ్యాంకులో పెడుతున్నావు, నీ డబ్బులతోనే నువ్వు బాగుపడాలా అనేది ఒక ఆలోచన. సో ముఖ్యంగా మనం చూడాల్సింది గౌరవం ఎప్పుడు వస్తుంది అని అన్నప్పుడు, నువ్వు ఆర్థికంగా ఎదిగి సమాజానికి చూపించగలిగిన రోజే నువ్వు అడగకపోయినా నీ గౌరవం నీకు ఇస్తారు. మార్పు ఎప్పుడు వస్తుంది అంటే నువ్వు ఎదిగినప్పుడే మార్పు కూడా వస్తుంది. సో మార్పు రావడానికి ముఖ్య ప్రయత్నం చేయాల్సిన ఎవరు అంటే మనమే. మనం చేస్తేనే ఆ ప్రయత్నం సాధ్యం అవుతుంది. ఆ మార్పుని నువ్వు చెప్పగానే వాళ్ళకి చూసి నీకు మార్పుని అమ్మా నువ్వు అనుకున్న దానికంటే చాలా ఎదిగినావు అని వాళ్ళు మాట్లాడాలి. సో సమానత్వము అని అన్నప్పుడు చాలా మందితో నేను మాట్లాడుతుంటా. అంటే మన కుటుంబంలో సమానత్వం రావాలా. ఫస్ట్ నా భార్య కూడా ఆర్థికంగా ఎదుగుతా ఉంది అంటే మన భర్త కూడా, మన కుటుంబంలో ఉన్న వాళ్ళు కూడా మనకు మర్యాద ఇస్తారు. సో ఆ సమానత్వము ఎట్లా రావాలా అని అన్నప్పుడు అది ఎవరు మనం చేస్తే కష్టపడితే రాదు. చేతలతో చూపియాలా, మన మనసుతో చూపియాలా. ఆ మార్పుని మనం చెప్పుకోకుండా అది గమనించి వాళ్ళు చెప్పేటట్లు తయారు చేయాలి. అది ఎప్పుడు అవుతుంది అంటే నువ్వు ఆర్థికంగా ఎదిగిన రోజే అది సాధ్యం అవుతుంది అని నేను నమ్మునా. సో ఆర్థికంగా ఎదగాలనే ఉద్దేశంతోనే మనము కోఆపరేటివ్ బ్యాంకుల్ని మొదలు పెట్టినాం. సో ఈ బ్యాంకులు మొదలు పెట్టాలని అన్నప్పుడు చాలా మందికి అపోహ కదా, మహిళలదంట, మహిళలు ఏం చేసేస్తారు. సో మహిళలు ఏదైనా అనుకుంటే చేయగలరు అనే దానికి ఇదే ఒక బెస్ట్ ఉదాహరణ అని నేను చెప్తా ఖచ్చితంగా. ఎందుకని అంటే చాలా మందికి ఏ అపోహ అయితే ఉందో అపోహని మహిళలు ఈ రోజు నేను ఏమైనా చేయగలమని 7 బ్యాంకులు నిరూపించి ఈ రోజు 7 బ్యాంకుల్ని దానికంటే బెస్ట్ గా చేయగలుగుతున్నారు అనేది. ఈ రోజు మీరు ఎప్పుడైనా ఆంధ్రప్రదేశ్లో మహిళా కోఆపరేటివ్ బ్యాంకులు ఎక్కడున్నాయని మీరు కంప్యూటర్లోకి పోయి కొడితే మన జిల్లాలే కనపడతాయి. సో ఎందుకని అంటే మన జిల్లాలలో మహిళలు మాత్రమే చేస్తూ ఉన్నారు. అన్ని దగ్గరలో అన్ని కోఆపరేటివ్లు ఉన్నాయి, కానీ వేరే రైతులు చేస్తారు, లేదంటే వేరే సంఘాల వాళ్ళు చేసుకుంటారు, అన్ని రకాల వాళ్ళు ఉన్నారు. కానీ మహిళలు మాత్రమే చేసే కోఆపరేటివ్లు మనకు మాత్రమే ఉన్నాయి అనేది నేను చెప్తా. ముఖ్యంగా మనం చూడాల్సింది ఆర్థికంగా ఎదగాలని అన్నప్పుడు చాలా కోఆపరేటివ్స్లో మనం మాట్లాడడం జరిగింది. మీరు కూడా వరంగల్ కొంతమంది పోయినారు బీఓడి మెంబర్లు. కానీ అక్కడంతా ఎట్లా అంటే మనం వేరే దగ్గర లోన్ తీసుకొని డబ్బులు పెట్టి మన బ్యాంకులు స్టార్ట్ చేస్తాం. కానీ అదే మన బ్యాంకులు ఎట్లా అంటే మనము చాలా కాలం క్రితం నుంచి అంటే 82లో సంఘాలు స్టార్ట్ చేసింది ఆర్డిటీ. సో 82 నుంచి తరతరాలుగా చూసుకుంటే 30 సంవత్సరాలు అయిన ఉన్నాయి, తర్వాత 35 సంవత్సరాలు అయిండేటి ఉన్నాయి, 40 ఉండే, 43 సంవత్సరాలు అయిండేటి కూడా ఉన్నాయి. సో ఆ రోజు నుంచి చాలా మంది మీతో పనిచేసినారు. ఈ రోజన్నా రఫీక్ పనిచేసినారు, శాంతమ్మ పనిచేసినారు, ఈరోజు రఘురామ్ వచ్చినారు. సో ఈరోజు వన్నూరు స్వామి ఇక్కడ పనిచేస్తూ ఉన్నారు. మేమందరం పనిచేస్తూ ఉంటాం. ఆర్డిటీలో ట్రాన్స్ఫర్స్ ఉంటాయి 4 సంవత్సరాలకు ఒకసారి. కానీ ఇక్కడ మేము చూడాలనుకున్నది మీ ఎదుగుదల మాత్రమే. ఆర్డిటీ ఆశించేది, ఆర్డిటీ కోరుకునేది. కాబట్టి మీరు అందరూ చూడాల్సింది మనం ఎట్లా ఉన్నాము, ఏ స్థాయి నుంచి వచ్చినాము అనేది ఆలోచన చేస్తే. మనం సంఘాలు పెట్టినామంటున్నాం కదా, నేను ఎప్పుడు పెద్దవాళ్ళని అడుగుతూ ఉంటా ఆర్గనైజేషన్లో, సంఘాలు పెట్టినప్పుడు మహిళలు ఎలా ఉన్నారు, ఈ రోజుకి ఎలా ఉన్నారు అని చూడాలని అనుకునేది. సో అప్పుడు అడిగినప్పుడు ఒకప్పుడు మహిళలు బయటకు రావాలంటే అత్తమామని పర్మిషన్ తీసుకోవాలి.